సో పవన్‌కి ఎక్కువగా బాండ్ ఉందంటే శ్రీజతో ఉంది స్టార్టింగ్ నుండి. అది ఎక్కువ బయటికి రాలేదేమో గానీ ఫ్రెండ్లీ వైబ్ అయితే ఉంది. లేదు మొన్న మళ్ళీ రీ ఎంట్రీ కూడా పవన్ కే సపోర్ట్ చేసింది, పవన్ రీతుకే సపోర్ట్ చేసింది. రావడమే అవునవును తెలుసు. అది ఈజీగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఈయన మన ఆర్మీ కళ్యాణ్, నేనైతే నిజంగా అనుకున్నా అబ్బా నా మనసులో అయితే ఏదో తురుంగా చేస్తాడు అనుకున్నా. కళ్యాణ్ ఓకే గానీ రుద్దుడు పవన్ కన్నా ఎక్కువ హైప్ వస్తుంది అని అనిపిస్తుంది. అనిపించింది అంటే ఉండొచ్చు, ఒక టాప్ రేంజ్ లో అయితే అవుతుంది. ఎందుకు ఎలివేషన్ ఇస్తారు ఆయనకు అదే నాకు తెలియకే కామెంట్ సెక్షన్ చూస్తున్నాను. ఒకటే అంటున్నారు కళ్యాణ్ విన్నర్, కళ్యాణ్ ఫైర్, కళ్యాణ్ ఇది, కళ్యాణ్ కప్పు కప్పు అంటున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. అంత దాని తగ్గట్టు లోపలైతే కనిపించట్లేదు అంతగా. మీరు ఎప్పుడైనా రీల్స్ ఎవరైనా చేసేటప్పుడు అమ్మాయి ఏదైనా బాధపడ్డప్పుడు కానీ లేకుంటే మన దాంట్లో ఎవరైనా ఎప్పుడైనా రుద్దారా? ఎవరు? మీరు అమ్మాయిలను ఎప్పుడైనా రుద్దారా అంటున్నా. నాకు కళ్యాణ్ చూస్తే మేము ఆ రుద్దుడికి ఇవి అరిగిపోతాయి అన్నట్టు అనిపిస్తుంది. ఒకటైతే హైలైట్ రుద్దుతుంటే తనేదో బాధపడుతుంది, బాధపడుతుంటే రుద్దుతుంటా. నువ్వు వెళ్తావా ప్లీజ్? అక్కడ పరువు పోయి సచ్చా. కానీ రివర్స్ మళ్ళీ తను చేసింది. తను ఎక్కడంటే చెయ్యి నామినేషన్ టైంలో మళ్ళీ ఏ అన్నట్టు. కానీ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చెప్పలేదు ఆర్మీ కళ్యాణ్ కూడా మంచి టాప్ 5 లో ఉండాల్సిన బాగానే ఆడుతున్నాడు. కానీ ఇంకా బాగా రావచ్చు కదా. అతనికి ఫ్యాన్ బేస్ కానీ పవన్ ఉండాల్సిన కదా అనిపిస్తుంటది కొన్నిసార్లు. కానీ ఆమె చెప్పిన వాళ్ళని వదిలేసుకుని వేరే వాళ్ళని నామినేషన్ చేస్తున్నాడు ఆయన. 2 కలిస్తేనే చప్పట్లు తాళాలు వాళ్ళని వదిలేసి ఈయన ఒకటి. ఆయనను కూడా పాపం అమ్మాయిల పిచ్చోడని అన్నారు. వాళ్ళని వదిలేసి సంజన గారికి నామినేషన్ చేశారు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకా తను చేయబడి ఎందుకండి అంత నాకు అర్థం కాదు. 10 years డిఫరెంట్. ఆమె 10 గానీ 20 గానీ 15 గానీ ఏజ్ డిఫరెన్స్. ఆమె 35-33 ఉంటది. ఎప్పుడో ముద్దమందరం అప్పుడు ఐ థింక్ సీరియల్ చూసుంటారు. ముందు నుంచి సీరియల్ చూసుంటే ఈయన అప్పటికి నెక్కరేసుకొని తిరుగుతుంటాడు కళ్యాణ్. ఈ నిజంగా చెప్తున్నా గిరీష్, ఈ సీజన్ మాత్రం ఎవరికి ఏం అర్థమైతే లేదు. అందరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కొన్ని చూస్తుంటే. లేదు, కొన్ని ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి, బాగా వెళ్తున్నాయి. అది గొడవ పడ్డప్పుడే బాగా అనిపిస్తున్నాయి. అవునా? ఈ బాండింగ్ చూస్తేనే చిరాకులు వేస్తుంది, ఇట్లా కూడా ఉంటుందా అని. ప్రతి సీజన్ లో బాండ్ అనేది ఉంటుంది, కానీ కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది కొన్ని. ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు తనుజ కళ్యాణ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే ఏజ్ లిమిట్, ఏజ్ గ్యాప్ ఉంది. ఈ అబ్బాయి అవసరం. ఆర్మీ అంటే ఏంటిదంటే అన్నిటికో వెళ్ళిపోవాలి. ఈయన తనుజతోనే ఉంటుండే కాబట్టి ఆయన మైనస్. అది తనుజ కరెక్ట్ పర్సన్ కాదని అందరు అంటారు. ఒక విధంగా కొందరైతే దేంతో లోపలికి వస్తారు దాన్ని హైలైట్ చేసుకుంటారు. అది ఇతను చేయట్లేదు కదా, ఆర్మీ వన్ చెప్పుకోవట్లేదు. అది ఓకే వర్క్ కూడా చూపెడతలేడు కదా, అంతే. అది మాధురి గారు వెళ్ళారు కదా, మాధురి గారి గురించి ఏమంటారు? ఏమనంటే భయమా? శ్రీజాకి తెలియదంటేనే ఎలిమినేషన్ చేసి పంపించేసి అది మాత్రం అదిరిపోయింది. శ్రీజాగా వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేసాం. అదే మళ్ళీ నేను మీమ్స్ పేజెస్ లో చూస్తే భలే అనిపించింది. కానీ తను చాలా చీప్ గా చాలా తక్కువగా చూస్తున్నారేమో మనుషులు ఉన్నట్టు అనిపిస్తుంది. అంత లెవెల్లో మాట్లాడకూడదు. తను కొన్ని పాయింట్స్ మాట్లాడినప్పుడు అది నిజమేనా అనుకుని అనిపిస్తుంటాయి. కొన్ని పాయింట్లు కూడా స్ట్రాంగ్ గా అనిపిస్తాయి. కొన్ని పాయింట్లు మరీ మనుషుల మీద అరిచి అంత వద్దు అనిపిస్తుంది నాకు మాధురి గారు. కానీ కొన్నిసార్లు కరెక్ట్ చెప్తారు, కొన్ని పాయింట్. మొన్న హైలైట్ కళ్యాణ్ కి పడ్డది ఒక పంచు. సేమ్ రియాక్షన్. ఎలా నవ్వుకున్నానంటే రీతు రియాక్షన్ ఉందా సేమ్ అలానే. జనాలందరూ ఆడియన్స్ చూస్తారు, చీ అని చెప్పుకుని వెళ్తారు, నవ్వుతారు. కానీ అది కూడా ఫన్నీగా ఉంది. ఓకే. అండ్ ఇంకో విషయం, వీళ్ళని పక్కన పెట్టేస్తే కంటెస్టెంట్స్ అని వెళ్ళడం జరిగింది. కానీ తర్వాత వైల్డ్ ఫైర్, దానికి స్ట్రోము, మన్ను మశానం అని చెప్పారు. వాళ్ళతో ఏం యూజ్ లేదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ముందే బాగుంది అనిపించింది. వీళ్ళని తెచ్చి ఇంకా అది చేశారు. నిఖిల్ గురించి ఏమంటారు? ఆయన మాట్లాడుతాను లేడు. ఆయన తెలుగే రాదు. ఇంకా లేదా వైలో మాధురి గారు హైలైట్ అయ్యారు. మాధురి గారే కొంచెం ఏం చేసినా మాధురి గారు చేస్తున్నారు. కానీ మాధురి గారు వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. ఏమంటారు? రీతుని, డెమన్ పవన్ ని. మన నామినేషన్ లో కూడా గయ్య ఊరుకున్నారు కదా, ఏమంటారు దీని మీద? మంచిగా చేసింది అంటారా లేకుంటే? ఆవిడకి అనిపించింది బయటకు వచ్చి సేమ్ అందరికి అదే అనిపించింది. చాలా మందికి కూడా ఆ పాయింట్ మాట్లాడడానికి చాలా మంది సపోర్ట్ చేశారు. మాధురి గారి మీద నెగిటివ్ ఉన్న వాళ్ళు ఈవిడ మాట్లాడిందంటే ఒక పాయింట్ కరెక్ట్గా ఉందని అంటున్నారు. మొత్తానికి మావిడ కొంచెం ఎలివేట్ అయ్యే డైలాగ్ వేసింది.
ఇతను ఏదైనా కాపాడతారు కేజీఎఫ్ లెవెల్లో మంచి పిల్లోడు అన్నట్టు ఎలివేట్ చేశారు. బాగుంది. ఏమో మాధురి గారు కొంచెం విషయాలు స్ట్రైట్ గా మాట్లాడతారు కదా. సో డెమోని చూసింది బయట, మాకు తెలుసు పవన్ ఎలా అంటారు, ఆడియన్స్ చాలా మంది తెలియదు బయట, ఎందుకంటే 1 hour టెలికాస్ట్ చేస్తారు కాబట్టి. సో లోపల చూశారు కాబట్టి మాధురి గారు ఒక ఐడియా ఉంటుంది పవన్ కోసం. సో అదే జెన్యున్ గా అనిపించి చెప్పింది ఆయన మంచి అబ్బాయి, నువ్వే దాన్ని ఖరాబ్ చేస్తున్నావు అని కూడా చెప్పడం జరిగింది. అంటే రీతు గారిది బయట చూసి మాధురి గారు లోపలికి వెళ్ళి ఒకటి అన్నారు కూడా మాధురి గారు రీతుని, ఇట్ ఈస్ నాట్ యువర్ జెన్యున్ బాండ్, మాదందరి జెన్యున్ గానీ నీది కాదని చెప్పడం జరిగింది. విన్నారా అది? ఇది బయట చూసి వెళ్ళాను, కానీ పవన్ కి తెలియదు కదా రీతు మ్యారీడ్ అని. తెలియకపోవచ్చు పాపం, తెలిస్తే అంతలా ఉండడేమో. సో మీరు అనుకున్నట్టు ఆ లెవెల్ బాండ్ కాదు. సో వాళ్ళ ఒక మంచి ఫ్రెండ్స్ తోని వాళ్ళ ఒక ఎఫెక్షన్ లైట్ ఉంటది. మీరు అనుకున్నట్టు ఆ లెవెల్ అయితే లేదు. ఓకే, ఇంకొకటి ఒక ట్రోల్ నామినేషన్స్ వేసుకుంటుంటే ఆయన బాటిల్ తీసిస్తాడు, అది ట్రోల్ అయితే చూసారా? అంతకుముందు వాళ్ళు ఒక గొడవడుకున్నారు కాపీ మీద, ఇంక మాట్లాడొద్దు ఈ టైంలో, మళ్ళీ సేమ్ ప్లేస్ లో కూర్చోవాలి కదా, ఎవరి ప్లేస్ పక్కనే ఉంటుంది. ఆడ ఇలా సైలెంట్ అనుకున్నాడు, దొరుకుతుంది రావట్లేదు, తీసేసి హెల్ప్ చేసి ఇచ్చారు అనమాట. కింద అవి ఏమంటారు ట్రోలింగ్, అందరిది ఒక బాధ ఉంటే వీళ్ళది ఒక బాధ అని. అది బానే ఉంది, అంటే కోపంలో కూడా పక్క ఇస్తాడు అంతే. వాడు ఆ మనిషి అలాంటి పర్సనే, అతనే కాదు ఎవరున్నా సరే. నువ్వు ఫ్రెండ్ అయ్యి ఉండి నువ్వు చీట్ చేసావు అనుకో, నెక్స్ట్ డే మళ్ళీ చెప్పేస్తాడు, ఏమైనా తప్పు అనిపిస్తే అడిగేస్తాడు ఫ్రెండ్స్ లో. నాకైనా సరే నైట్ ఫోన్ చేసి ఇది నచ్చలేదు నీ బిహేవియర్ చెప్పేస్తాడు. ఓకే, డెమన్ పవన్ ఏం బాగా ఉండతాడు, ఎక్కువ చూసిన కిచెన్ రూమ్ దగ్గర ఉంటాడు పాపం, అంతా చేసుకుంటూ. ఒక అబ్బాయి ఉండే చేయడం గ్రేట్, రియల్లీ కంటిన్యూస్ గా చేస్తాడు. అదే నాగార్జున హైలైట్ చేయొచ్చు కదా, ఎవరైనా బాగా కష్టపడుతున్నావు కిచెన్ లోనే. అదే ఏమి అసలు ఎలివేట్ చేయట్లేదు బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ, తిరిగి ఇంక తక్కువ చేస్తున్నారు. కొన్ని ఒకసారి పొగిడినట్టున్నారు గేమ్ బాగా ఆడారని, అంతేగాని డబుల్ కెప్టెన్స్ ఎప్పుడే తప్ప తర్వాత పొగడతారు. ఇంకోసారి కెప్టెన్ అయితే చూడాలనిపిస్తుంది థర్డ్ టైం. ఇప్పుడు అవుతాడు అంటారా? ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. అంటే టాస్క్ పరంగా అయితే అవుతాడు, హౌస్ కి డెసిషన్ ఇస్తే కార్డ్ అయినా. కానీ అందరికి పాజిటివ్ ఉంది లోపల, ఇది మైనస్. పక్కకు రీతుని జరిపేసినాం అనుకో అనిపించింది. ప్రతి ఒక్కరు బర్నీ గారు కూడా చెప్పారు మొన్న శివాజీ గారితో, చాలా మంచి పర్సన్ అని. అండ్ మాధురి గారికి అనిపించింది అంటే ఓకే, అందరికి పవన్ మీద ఒక పాజిటివ్ ఉంది. అండ్ టాస్క్ లో కంటెండర్ అయితే మాత్రం మనం ఓడిపోయే ఛాన్స్ లో వాళ్ళు భయపడతారు, సో వాళ్ళు రాకుండా చేస్తాడు మాక్సిమం. అదే అందరు భయపడతారు మాక్సిమం. కళ్యాణ్ చెప్పాడు, కళ్యాణ్ ఆర్మీకి వెళ్ళిన అబ్బాయి కదా, కళ్యాణ్ లాంటి చెప్పాడు. ఓకే, మీ ఫన్నీ మూమెంట్స్ ఏముంటాయండి డెమన్ పవన్ మీరు కలిసినప్పుడు? యూత్ మేము ఇద్దరం కలిపి సటైర్ ఆల్మోస్ట్ సటైర్స్ వేసుకుంటాం. వాడు ఏం చెప్పి నమ్మేస్తాడు. ఎగ్జాంపుల్ లైక్ ఎలా, నేను ఎక్కువ ప్రాంక్, నేను ఆర్మీ చేస్తాను, జగదీష్ అదేంట్రా ఇలా చేస్తున్నాడంటే ఆడంతే హే అది వేస్ట్ గాడు వెంటనే, అది నిజం అబద్ధం అనవసరం, వాడికి చెప్పేసిన వెంటనే ఎక్కేది దానికి, అలా అనమాట. నేను చెప్పేసిన వెంటనే ఎక్కేస్తా దానికి. ఆర్గ్యూ చేస్తాడు బాగా, ఇక్కడైతే ఏం అనిపిస్తలేదు. ఆర్గ్యూ ఎక్కువ చేయడు. ఆర్గ్యూ ఎందుకు చేయడంటే చేస్తాడు, రీల్స్ చేసినప్పుడు అంటాడు రీల్ నేను అప్లోడ్ చేస్తాను అలాంటి విషయాల్లో కానీ, లేకపోతే స్టెప్స్ విషయంలో కానీ నువ్వు హైలైట్ చేసేసుకుంటున్నావు, అదే వచ్చినప్పుడు స్టెప్స్ తక్కువ చేస్తున్నట్టు చేస్తాను, చిన్న చిన్న అవుతుంటాయి. ఓకే, అసలు ఎవరు పిఆర్ ఎవరు అసలు? కనీసం కాదు, ఆ పిఆర్ దానికన్నా కౌంటర్స్ అన్ని ఇస్తలేడు కదా అవి ట్రోల్ అయ్యేదానికి. డెమన్ పిఆర్ ఎవరో కొంచెం చూసుకోండి. ట్రోల్ చెప్పాను వాళ్ళ బ్రదర్ కి కాల్ చేసి చెప్పాను, కొంచెం చూసుకోండి. నాకు కామెంట్ సెక్షన్ వస్తాయి, యూట్యూబ్ లో వీడియోస్ వెళ్తున్నాయి కదా, కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది ఎవరైనా ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు చాలా మంది తనుజ గారివి కానీ కళ్యాణ్ గారివి కానీ బాగా వస్తున్నాయి. మనోడివి ఈ పియర్ కాకుండా కొంతమంది చూసారు సపోర్ట్ చేసిన ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని బెస్ట్, ఇంకా వాళ్ళు బాగా చేస్తున్నారు అనిపించింది కొన్ని వీడియోస్.